హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. పొత్తు పోరు కొడుకు కోసమే. రాజకీయం ఓ మాయ. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే లోపే కోటలు కూలిపోతాయి. ప్రజలు ఓ నాయకుడిని కావాలనుకుంటే ఆకాశం విరిగి మీద పడ్డా గెలిపించుకునేదాకా ఆగరు. ఓడించాలనుకుంటే కాళ్ళ కింద భూమి బద్దలైపోతున్నా ఓడించక మానరు. అందుకే జనం కోసం జనంలో నిలబడే నాయకులు ఓడిన దాఖలాలు ఇప్పటికీ లేవు. అసూయలను వంచన చేర్చుకుని అక్రమాల కోటలెక్కిన నాయకులకు అధఃపాతాళం తప్పలేదు. మాజీ సీఎం చంద్రబాబే అందుకు ఉదాహరణ. కేవలం తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఓ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన బాబుకి ఓటుతో బుద్ధి చెప్పారు ఏపీ ప్రజానీకం. ఆ అరాచకన పాలన భరించలేకే 5 ఏళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్లీ రావద్దు బాబు అని బలంగా చెప్పారు. అయితే 5 ఏళ్లే కదా, ఓడడం కొత్త. 5 ఏళ్లు పోతే మసిపూసి మారేడుకాయ చేసి మళ్లీ పీఠం ఎక్కొచ్చన్న చంద్రబాబు ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. సంక్షేమాలతో, ఎప్పుడూ చూడని అభివృద్ధి పనులతో నిత్యం జనంలోనే నిలబడ్డారు జగన్. పెరిగిన పెన్షన్లు, పేదోడికి నిలువ నీడ కల్పించే ఇండ్లు, బాబు చిన్న చూపు చూసిన సర్కారు బడులకు మెరుగులు, వీళ్ళకెందుకు ఆంగ్లమని అపహాస్యం చేసిన పట్టువదలక తెచ్చిన ఇంగ్లీష్ మీడియం చదువులు, సొంతూళ్లలోనే యువతకు సర్కారు నౌకర్లు, వెరసి చంద్రబాబు కలలు భగ్నమయ్యే పనులే అన్నీ. దీనికి తోడు నా సంగతేంటంటూ ఇంట్లో కొడుకు లోకేష్ ఏడుపు, కోడలి మందలింపు. ఇలాగే వదిలేస్తే పార్టీ పగ్గాలు సైతం జూనియర్ చేతుల్లోకి వెళ్లిపోతాయని భావించిన బాబు హుటాహుటీన పొత్తు రాజకీయాలను తెరమీదకు తెచ్చాడు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కొడుకును సీఎం పీఠం ఎక్కించి తాను నిష్క్రమించేందుకు ఎత్తులతో, కూటమి పొత్తులతో శాయాశక్తులా కృషి చేస్తున్నాడు. అధికారం ఎలాగో రాదు, ప్యాకేజీ అయినా. ఈ ఎన్నికల్లో జనం దాదాపు వైసీపీ వైపే నిలబడ్డారని అంతర్గత సమాచారం ఉంది. మీరు ఒంటరిగా పోటీ చేసినా 1-2 స్థానాలు వస్తాయో రావో అనుమానమే. పొత్తులోకి రండి, మంచి ప్యాకేజీ అయినా దక్కుతుందని ఆశ పెట్టి జనసేన పవన్ను పొత్తులోకి లాగాడు బాబు. నమ్మి దిగి ఇప్పుడు 18 సీట్లతో సరిపెట్టుకోవడంతో పాటు సొంత పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత, పోటీ చేస్తున్న సగం స్థానాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులనే దించాలనే నిర్ణయంతో పాటు ఎక్కడా టీడీపీ శ్రేణులు కలిసి రాకపోవడం, పార్టీ గుర్తును కోల్పోయి ఏం చేయాలో పాలుపోని దుస్థితికి చేరాడు పవన్. అయితే వచ్చే ఎన్నికల నాటికి జనానికి పవన్ను పూర్తిగా దూరం చేసే లోకేష్ను ఎలివేట్ చేయాలన్న పథకం కూడా ఈ పొత్తు వెనక ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి దూరమవుతున్న జన సైనికులు పవన్ను పూర్తిగా నమ్మకుండా చేసేందుకు తెరవనక కుట్రలు చేస్తున్నారంటున్నారు. కమలం ఉంటే కలిసొస్తుందని, చెరువు దాకా తేగలం కానీ నీళ్లు తాగించలేం కదా అన్నట్టు మారింది కూటమిలో కమలం పొత్తు. కేంద్ర సర్కారు అండ ఉంటే కొడుకు భవిష్యత్తు పదిలమనుకుని ఢిల్లీ నేతల కాళ్ల బేరానికి వెళ్లిన బాబు వదినమ్మ సాయంతో పొత్తులోకి దించగలిగాడు. కానీ పార్టీ శ్రేణులతో పాటు కేంద్రంలో కీలక నేతల మద్దతు కూడగట్టడంలో 100కి 1000 విఫలమయ్యాడు. తెలంగాణ నుంచి పెయిడ్ బృందాలు, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 జనంలో ఎప్పుడో మన్నన కోల్పోయిన తన విషపత్రికలను 6 నెలల ముందు నుంచే రంగంలోకి దించాడు బాబు. ప్రత్యేక ప్యాకేజీలిచ్చి హైదరాబాద్ సిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్ బ్యూరోతో పాటు పలు తెలంగాణ జిల్లాల్లో పనిచేసే రిపోర్టర్లను సైతం ఏపీలోని పలు ప్రాంతాల్లో దించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు కల్పిత విషయాల్ని జనంలోకి ఎక్కించేందుకు, స్థానిక యువతను రెచ్చగొట్టేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ బృందాలు పన్నాగాలు రచిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినట్టు వార్తలు సృష్టించడం, కొందరికి డబ్బులిచ్చి వీడియోలు రికార్డు చేయించడం ఈ బృందాలకి ఇచ్చిన ప్రత్యేక టాస్క్. ఇదే చివరిసారని,
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త ఎత్తులకు పదును పెడుతున్నాడు బాబు. ఈసారి కాకుంటే జీవితంలో కొడుకు రాజకీయాల్లో ఉండలేడని భావించి ఈ ఎన్నిక తనకే చివరదనే సెంటిమెంటుతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసినట్టుగా బూటకపు దాడులు, ప్రధాన పార్టీ నేతలపైనే భౌతిక దాడులు చేయించే విషపు కుట్రలకు పన్నాగం రాసేందుకు ప్రత్యేక బృందాలను నియమించుకున్నారనే సమాచారం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సైతం బ్లేడులతో కోస్తున్నారనే మాట జనంలోకి చేర్చేందుకు ప్రతి ప్రసంగంలో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని కుట్రలు చేసినా జనం ఇప్పటికే నిర్ణయించుకున్న తమ బంగారు భవిష్యత్తు నిర్మించే సారథికే ఓటేస్తారన్నది మార్చలేని సత్యం. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.